నమస్తే అండి. నా పేరు బుడిది మాధవరావు. నేను అల్లూరు జిల్లా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు పెదబయలు మండలం కిన్నెలకోట పంచాయతీ లండుల్లో ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం సందర్శించడం జరిగింది. సందర్శించినటువంటి తరుణంలో ఈరోజు సుమారు అంటే ఇక్కడ పాఠశాలకు స్కూల్ కొత్త టీచర్ నియమించి గత నెల 13వ తారీఖున జాయినింగ్ అయ్యి ఇప్పుడు వరకు కూడా టీచర్ అనేది ఇక్కడ రాకపోవడం అనేది చాలా ఇది బాధాకరమైన విషయం. కాబట్టి ఏమిటంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ టీచర్ రాకపోయినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎంఈఓ, ఏటీడబ్ల్యూ, డీడీ ఈ అధికారులంతా కూడా ఎందుకు ఇక్కడ పర్యవేక్షించకూడదు? అంటే మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు చదువు చెప్పినా చెప్పకపోయినా ఏం చేసినా కూడా పర్వాలేదా? అంటే ఏజెన్సీలో ఉన్నటువంటి పిల్లలు చదవకూడదా? అంటే ఇంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎందుకు మారుమూల గ్రామాల్లో ఎందుకు సందర్శించకూడదు? అంటే ఏజెన్సీలో ఉన్నటువంటి పిల్లలంటే మీకు అంత సులుకనా? కాబట్టి సంబంధిత అధికారులు అందరూ కూడా మారుమూల గ్రామంలో ఇదే కాదండి, ఉన్నటువంటి ఏజెన్సీలు ఉన్నటువంటి పాఠశాలలు అన్నింటికి కూడా ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. టీచర్లు అనేవారు పూర్తి స్థాయిలో ఇంకా బడికి వెళ్లకుండా ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులు ఇప్పుడైనా పడుకున్నటువంటి వాళ్ళు లేచి మా యొక్క మారుమూల గ్రామాలకు వచ్చి సందర్శించి మా యొక్క పాఠశాల మా యొక్క పిల్లల భవిష్యత్తును మీరు బాగు చేయాలి. లేదు అనుకుంటే మేము మా గిరిజన విద్యార్థి సంఘం తరఫున మేము దీన్ని తీవ్ర స్థాయిలో మేము తీసుకెళ్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది చాలా దారుణం అండి. అధికారులు మీరు ఇప్పటి వరకు కూడా మీరు ఇక్కడ కనీసం పాఠశాలలో టీచర్ వెళ్తున్నారా లేదా, బడి చెప్తున్నారా లేదా అనేది కూడా జిల్లాకు సంబంధించినటువంటి మండల విద్యాశాఖ అధికారులు వారు పర్యవేక్షించకపోవడం అనేది ఇది చాలా దారుణం. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు సంబంధిత అధికారులు పర్యవేక్షించి మా యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు పర్యటించి ఆ యొక్క పాఠశాలలో పూర్తి స్థాయిలో టీచర్లు వెళ్ళే మార్గంలో మీరు చేయాలండి. లేదనుకుంటే మేము దీన్ని తీవ్రతలో డిమాండ్ చేస్తాం. లేదనుకుంటే మేము గిరిజన విద్యార్థి సంఘం తరఫున మేము ఐటీడీఏ కానీ కలెక్టర్ దగ్గర కానీ ముట్టడించడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు లండూలు గ్రామంలో ఇప్పటి వరకు కూడా టీచర్ రాలేదు, కానీ ఎవరు కూడా అధికారులకు దీని గురించి పట్టించుకోలేదు. కానీ ఎందువల్ల ఇలా ఉందండి అంటే అధికారులకు మారుమూలలో ఉన్నటువంటి గిరిజనులు అంటే అంత చురుకన, కాబట్టి ఇప్పటి వరకు అధికారులు కూడా మేలుకోవడం లేదు. ఇప్పుడైనా సరే ఈ యొక్క ప్రాంతానికి వచ్చి పర్యటించి ఈ యొక్క లండూలు గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ పిల్లలు బాగు చేయడానికి టీచర్ని వెంటనే సోమవారంకెల్లా ఇక్కడ పంపించకపోతే దీన్ని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. కాబట్టి మండల విద్యాశాఖ అధికారులు దీన్ని వెంటనే తక్షణమే ఇక్కడ టీచర్ని పంపించి వీరి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడాలని మేము గిరిజన విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.